హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈ రోజు అయితే నేను ఒక ఫేమస్ పర్సన్ ని పరిచయం చేయబోతున్నానండి. ఆయన ఎవరెవరు కాదు, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు అయితే మన స్టూడియోకి అయితే వచ్చేసారు. సార్ తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం అండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను సార్. సార్, మన వ్యూవర్స్ కొంతమంది కామెంట్స్ అయితే పెట్టారు మాకు కొన్ని విషయాల గురించి అడగమని చెప్పి. దానికి మీరు చక్కటి వైద్యం గురించి ఎట్లా చేయాలన్నది ఆయుర్వేద నిపుణులు కాబట్టి చెప్పేస్తారు. ఏం లేదు సార్, చాలా మందికి జాయింట్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. అంటే పెద్దవాళ్ళకు ఉంటాయి, నార్మల్‌గా ఒక 50 ప్లస్ వాళ్ళకైతే జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు పిల్లలకి కూడా జాయింట్ పెయిన్ వచ్చేస్తుంది సార్. అసలు ఎందుకంటారా? ఆహారం లోపం అంటారా? చాలా కారణాలున్నాయమ్మా. పోషకాహార లోపం కారణము, అధిక బరువు కారణము, తీసుకునేటువంటి ఆహారము, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి విపరీతంగా విచ్చలవిడిగా తీసుకోవడం ఒక కారణము. అదేవిధంగా శారీరక శ్రమ లేకపోవడం కారణము, హ్మ్. మానసిక ఒత్తిడి ఒక కారణము, నిద్ర లేకపోవడం ఒక కారణము. హ్మ్. సో, సవాలక్ష కారణాలున్నాయమ్మా. అవును. సో, సర్వసాధారణంగా మోకాళ్ళ నొప్పులంటే దాదాపు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలోనే వయోధర్మాల్లో భాగంగా, దేహధర్మాల్లో భాగంగా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయమ్మా. అవును ఎక్కువ సార్. శాతం నిజమే. మందిలో. హ్మ్. కానీ మీరు అడిగినట్లు ఈ మధ్య కాలంలో మరి 20, 25 ఏళ్ల వయస్సు నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి అసలు మోకాళ్ళ అయిపోతున్నాయమ్మా. నొప్పులు. దీనికోసం అని చెప్పేసి చాలామంది తెలియక, అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత విచ్చలవిడిగా, విచక్షణ రహితంగా, మరి డాక్టర్ల సలహా కూడా లేకుండా ఈ యొక్క టాబ్లెట్స్ విపరీతంగా పప్పర్మెంట్ లాగా మింగుతున్నారమ్మా. అవును సార్. సో, ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. హ్మ్. మరి ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపైన మనం సదవగాహన కలిగి ఉండి, వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే హ్మ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్‌తోనే హ్మ్. మరి ఆ యొక్క మోకాళ్ళ నొప్పి నుంచి క్షేమంగా బయటపడొచ్చమ్మా. హుహు. దానికోసం చక్కటి చిట్కాలేవున్నాయి సార్ మీ దగ్గర? చాలా ఉన్నాయమ్మా, చెప్తానమ్మా. హ్మ్. సో, అందరికి తెలిసినటువంటి ఫార్ములా అమ్మా. అంటే అందరికి తెలిసినటువంటి ఔషధాలు, హ్మ్. ఆహార ఔషధాలు హ్మ్. అన్నీ మనకు తెలిసినవే. అన్నీ చౌక ధరకు దొరుకుతాయి. హ్మ్. మనం ఆ వస్తువులను సేకరించుకోవడం ఈజీ, తయారు చేసుకోవడం ఈజీ, రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయమ్మా. హ్మ్. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం యొక్క ప్రత్యేకత. ఓకే. సో, అన్నీ మీరు చూస్తే ఆశ్చర్యపోతారమ్మా. ఐటెమ్స్ హ్మ్. నిజంగా సార్ ఇంత శక్తి ఉందని చెప్పేసి. హ్మ్. అవి కూడా చూపిస్తాను చూడమ్మా. హ్మ్. మొట్టమొదటి పదార్థం వాము. 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 హ్మ్. సో, అన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా. వీటిలో చెప్తాను చూడండి. వాము. సో, ఓమం అనేటువంటి పేరమ్మా. హ్మ్. అజవాయిన్ అనేటువంటి పేరుతో కూడా దీన్ని పిలుస్తుంటారమ్మా. అవును. సో, పెయిన్స్ తగ్గించడంలో వాము అత్యంత శక్తివంతమైనటువంటి ఆహార ఔషధమమ్మా. హుహు. ఇందులో థైమాల్ అని చెప్పేసి, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ ఫ్లేవనాయిడ్స్, అదేవిధంగా ఫైబరు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు, ఇతర నొప్పులు తగ్గేదానికి సహకరిస్తాయమ్మా. హుహు. వాము పైపూత మందుగా వాడినప్పటికీ మోకాళ్ళ నొప్పులు, ఇతర నొప్పులు తగ్గిపోతాయి. అదేవిధంగా ఇంటర్నల్‌గా వాడినప్పటికీ చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. హుహు. సో, మనకు చాలా చౌక ధరకు దొరుకుతుంది. ఓకే. ఈ వాము పొ ఈ నొప్పులకు చాలా అనూహ్యంగా పనిచేస్తుంది. హుహు. ఈ వాముని తెచ్చుకొని శుభ్రం చేసేసి, కాస్త వేయించేసేసి పౌడర్‌లాగా తయారు చేసుకోవాలమ్మా. హుహు. అలాంటి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. 50 గ్రాములు. 50 గ్రాములు. హుహు. రెండవ పదార్థంగా చెప్పండమ్మా, మీరు చెప్పండమ్మా ఇదేటో? సొంటి. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, శొంఠి, శోధించేటువంటి శొంఠిమా. హ్మ్. సో, ఆ ఇంగ్లీష్ వైద్యంలో మరి నొప్పుల మాత్రలకి ఎంత శక్తి ఉందో, ఇప్పుడు ఐబుప్రోఫెన్, తర్వాత అసెక్లోఫెనిక్ ఇలాంటి రకరకాలుగా వాడుతుంటారు కదమ్మా. సో, వాటికి ఎంత శక్తి ఉందో అంత అద్భుతమైన శక్తి ప్రకృతి ఈ శొంఠిలో నిక్షిప్తీకరించి మానవాళికి అందించిందమ్మా. హ్మ్. ఈ శొంఠిలో జింజరాలు, హ్మ్. అదేవిధంగా కర్కుమిన్ను, షాగోలు హ్మ్. ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఓకే. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయి. హుహు. అంతేకాకుండా ఈ మోకాళ్ళ భాగంలో కలిగేటువంటి నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము, వాపు ఇలాంటివన్నీ కూడా తగ్గేందుకు ఈ శొంఠి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. హుహు. సో, శోధించేటువంటి శొంఠి మోకాళ్ళ హ్మ్. భాగంలో ఉన్నటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని శోధించేసేసి చక్కటి ఆరోగ్యాన్ని కలుగజేసేటువంటి అద్భుతమైనటువంటి ఆహార ఔషధాల్లో శొంఠి కూడా ఒకటమ్మా. హుహు. సో, ఇలాంటి శొంఠి మనకి ఇ- ఇ- ఇలా మార్కెట్‌లో దొరుకుతుందమ్మా. అవును సార్. అవును. అలానే ఎండించినటువంటిది శొంఠి పొడి కూడా మార్కెట్‌లో దొరుకుతుందమ్మా. హ్మ్. సో, శొంఠి పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలమ్మా. ఓకే. సో, వాము చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకున్నట్లయితే శొంఠి పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. హుహు. అట్లే మూడవ పదార్థంగా ఇది కూడా మీకు తెలుసమ్మా? అవును సార్. చెప్పండమ్మా. పెప్పర్. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, మిరియాలు కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలున్నాయమ్మా. హ్మ్. సో, మిరియాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని, ఆ మిరియాల చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. ఓకే. సో, వాము చూర్ణం 50 గ్రాములు, శొంఠి చూర్ణం 25 గ్రాములు, మిరియాల చూర్ణం 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలమ్మా. హుహు. సో, మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటేమా, నొప్పులు తగ్గించడమే కాకుండా మోకాళ్ళ భాగంలో
రక్త సరఫరా సజావుగా జరిగేట్లు చేస్తుందన్నమాట. హుహు. ఎప్పుడైతే మోకాళ్ళ భాగంలో రక్త సరఫరా సజావుగా జరుగుతుందో, అప్పుడు మోకాళ్ళ భాగంలో తయారైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క పదార్థాల వల్ల కలిగేటువంటి మంట, పోటు, నొప్పి, సలుపు, బాధ, అసౌకర్యము ఇవన్నీ కూడా తగ్గడమే కాకుండా, ఆ మోకాళ్ళ భాగంలో తయారైనటువంటి హానికారకమైన పదార్థాలన్నింటినీ బయటికి తీసుకొచ్చేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ పోషకాహారాలన్నీ కూడా అక్కడికి పోషకాంశాలన్నీ కూడా ఆక్సిజన్‌తో సహా మోకాళ్ళ భాగంలోకి పోవడం వల్ల ఆ చెడు పదార్థం అంతా మళ్ళా ఈ రక్తనాళాల ద్వారా బహిర్గతమయ్యేదానికి ఉపయోగపడుతుందమ్మా. హుహు. ఆ విధంగా అంతేకాకుండా ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటేమ్మా, ప్రత్యక్షంగా, పరోక్షంగా షుగర్ వ్యాధి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. హుహు. ఈ మధ్య కాలంలో షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులొస్తున్నాయమ్మా. అవును సార్. అదేవిధంగా వెయిట్ హ్మ్. బరువున్నటువంటి వాళ్ళలో మోకాళ్ళ నొస్తున్నాయి. అవును మోకాళ్ళ సార్. నొప్పులొస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఫార్ములా షుగర్ నియంత్రించడమే కాకుండా బరువును తగ్గించడం కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపయోగపడుతుందమ్మా. హుహు. ఈ 3 పదార్థాలు నేను చెప్పినట్టు పద్ధతిలో కలుపుకొని హ్మ్. ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు జస్ట్ ఒక పావు టీ స్పూన్ అమ్మా, హుహు. ఎక్కువ కూడా అవసరం లేదు. ఓకే. ఒక పావు టీ స్పూన్ యొక్క చూర్ణాన్ని తేనె వాడదగినటువంటి వాళ్ళైతే అందరూ తేనెతో కలిపి తీసుకోవచ్చమ్మా. తేనె వాడకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 50 ఎంఎల్ లేదా 100 ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తీసుకుంటున్నారు. హుహు. ఉదయం ఒక్కసారి, రాత్రి ఒకసారి, ఆహారానికి ఒక అరగంట ముందు. ఓకే. ఈ విధంగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అతి త్వరలోనే, శీఘ్రంగా, సత్వరమే ఈ 3 పదార్థాల్లో ఉన్నటువంటి, అంటే వాములో ఉన్నటువంటి ఔషధ గుణాలు, శొంఠిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, మిరియాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరించడమే కాకుండా మరలా భవిష్యత్తులో ఆ యొక్క నొప్పుల వల్ల ఇతర ఉపద్రవాలు కలగకుండా కూడా సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ, సదా మనల్ని కాపాడుతుంటాయమ్మా. హుహు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మంచి రెమెడీ కూడా చెప్పారు. వ్యూవర్స్ చూసారు కదా! సార్ అయితే మంచి చిట్కాలైతే చెప్తున్నారండి. ఇంకా మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. సార్‌తో కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా సమస్యలుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. క్వెషన్స్ అన్నీ బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే ఆ క్వెషన్స్ అన్నీ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం.